మరి కాసేపట్లోనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళనుంది కవిత. ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని కలవనున్నారు. సుమారుగా 168 రోజుల తర్వాత కేసీఆర్ ని కవిత కలవడానికి వెళ్తున్నారు. కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నా కూడా కేసీఆర్ కవితను కలవలేదు. కవిత అరెస్ట్ తనని తీవ్రంగా బాధించింది, వేధించిందంటూ కేసీఆర్ కామెంట్ కూడా చేశారు. కానీ జైలు నుంచి విడుదలైంది కవిత నిన్న హైదరాబాద్ కూడా చేరుకుంది. నిన్న హైదరాబాద్లోని తన నివాసంలో అన్న కేటీఆర్ తన తల్లి శోభమ్మతో కూడా గడిపింది. తన తల్లి శోభమ్మ కాళ్ళపై పడి నమస్కరించింది. ఆ తర్వాత అన్న కేటీఆర్కి ఈరోజు ఇటీవల కాలంలో రాఖీ పౌర్ణ నేపథ్యంలో రాఖీ కట్టలేకపోయిన తన సోదరంటూ కూడా కేటీఆర్ కొంత ఎమోషనల్గా ట్వీట్ చేశారు. అయితే వచ్చి రాగానే మొదట అన్న కేటీఆర్కి రాఖీ కట్టింది. ఆ తర్వాత నిన్న హైదరాబాద్లోనే బస చేసింది. ఆ తర్వాత కవితని కలిసిన తర్వాత కవితని క్షేమంగా ఢిల్లీలో నుంచి హైదరాబాద్ చేర్చిన తర్వాత తన నివాసంలో ఉంచిన తర్వాత కేటీఆర్ అమెరికా ప్రయాణమయ్యారు. 160 రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ తన భర్త అనిల్ సోదరుడు కేటీఆర్తో కలిసిన ఫోటోని కూడా పోస్ట్ చేశారు కవిత. సో ప్రస్తుతం కవితకు సంబంధించిన అంశం చర్చనీయాంశం అవుతోంది. కవిత మరి కాసేపట్లో కేసీఆర్ని కలబోతున్నారు. తాను ఢిల్లీ నుంచి నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. తర్వాత నివాసంలో అన్న కేటీఆర్తో కలిసి గడిపారు. తల్లితో కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఈరోజు ప్రస్తుతానికి కేసీఆర్ని కలిసేందుకు ఫామ్ హౌస్ వెళ్తున్నారు కవిత. ఈ నేపథ్యం మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం వ్యవసాయ క్షేత్రం పర్యటనకు వెళ్లారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి స్వయంగా మీరు చూస్తే కనుక విజువల్స్లో కనబడుతోంది. తానే స్వయంగా కారు నడుపుతూ ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలనకు వెళ్లారు. మీరు చూస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. ఏకంగా ఈ ముందు కనబడుతున్న బెంజ్ కార్లో, ఆ బెంజ్ కార్లోనే కేసీఆర్ స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. తన ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఇతరత్ర వ్యవసాయ పంటల్ని పరిశీలనకు వెళ్ళాడు. వ్యవసాయ క్షేత్రంలో పరిశీలనకి ఆయన బయటికి వచ్చాడు. సో వ్యవసాయ క్షేత్రం పరిశీలనలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనే స్వయంగా కారు నడుపుతూ వెళ్ళడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే కేసీఆర్ కవిత ఇద్దరు కలవబోతున్నారు. సో పెద్ద ఎత్తున కొంత ఆసక్తి రేపుతోంది. ఏ రకంగా ఉండబోతుంది, వారిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది, చాలా రోజుల తర్వాత తండ్రి కేసీఆర్ని కలవబోతున్న నేపథ్యంలో తాయిడా ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా కేసీఆర్ కవితని కలిసే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. మొదటిసారిగా హైదరాబాద్కి బెయిల్ ద్వారా వచ్చిన కవితని ఈరోజు మరి కాసేపట్లోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఫామ్ హౌస్లో కవిత కేసీఆర్ని కలబోతోంది. తాజా అప్డేట్స్ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర పరిశీలన వెళ్ళిన నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది, ఆ తర్వాత మెదక్ జిల్లాలో కావచ్చు, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి హైరానా, ఎటువంటి హంగామా సంబరాలు ఏర్పాట్లు తెలుసుకునే వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలనకు వెళ్లారు. మీరు చూస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. ఏకంగా ఈ ముందు కనబడుతున్న బెంజ్ కార్లో, ఆ బెంజ్ కార్లోనే కేసీఆర్ స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. తన ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఇతరత్ర వ్యవసాయ పంటల్ని పరిశీలనకు వెళ్ళాడు. వ్యవసాయ క్షేత్రంలో పరిశీలనకి ఆయన బయటికి వచ్చాడు. సో వ్యవసాయ క్షేత్రం పరిశీలనలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనే స్వయంగా కారు నడుపుతూ వెళ్ళడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే కేసీఆర్ కవిత ఇద్దరు కలవబోతున్నారు. సో పెద్ద ఎత్తున కొంత ఆసక్తి రేపుతోంది. ఏ రకంగా ఉండబోతుంది, వారిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది, చాలా రోజుల తర్వాత తండ్రి కేసీఆర్ని కలవబోతున్న నేపథ్యంలో తాయిడా ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా కేసీఆర్ కవితని కలిసే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. మొదటిసారిగా హైదరాబాద్కి బెయిల్ ద్వారా వచ్చిన కవితని ఈరోజు మరి కాసేపట్లోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో, కేసీఆర్ ఫామ్ హౌస్లో కవిత కేసీఆర్ని కలబోతోంది. తాజా అప్డేట్స్ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర పరిశీలన వెళ్ళిన నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది, ఆ తర్వాత మెదక్ జిల్లాలో కావచ్చు, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి హైరానా, ఎటువంటి హంగామా సంబరాలు ఏర్పాట్లు ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, చాలా అట్టహాసంగా కవితని స్వాగత సత్కారంతో సత్కరించుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. చాలా గొప్ప స్వాగతం లభించింది. సో ఏదేమైనా కూడా రకరకాల రాజకీయ చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మరి కాసేపట్లో తను కేసీఆర్ కలుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏమో వ్యవసాయ క్షేత్ర పరిశీలనకు బయటకు స్వయంగా తానే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. సో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే ఒక కవిత 168 రోజుల తర్వాత కేసీఆర్ ని మొట్టమొదటిసారిగా తన కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి కలవడానికి ఇప్పుడే 11 గంటలకు తన నివాసం నుండి ఇటు గజ్వేల్ ఫామ్ హౌస్ కు వస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం. మనకి ఇక్కడికి చూసినట్టయితే విజువల్ లో చూడొచ్చు. అంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే సెక్యూరిటీ సంబంధించి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో కూడా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం గేట్ దగ్గర కూడా అనుమతి ఉంటేనే లోపలికి వచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఇంతకుముందే మనం చూసినట్టు కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి తన వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి ఇప్పుడే బెంచ్ కార్లో ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ తన సెక్యూరిటీతో ఒక
ఫార్చునర్ కార్ తో పాటు ఇద్దరు కూడా బయలుదేరి ఒక ఫామ్ హౌస్ ను చుట్టుముట్టేది. మనం ప్రస్తుతం 3 నంబర్ గేట్ దగ్గర ఉన్నాం. గేట్ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి కేసీఆర్ ఇప్పుడే తన రెడీ అయి కూడా బయటకు వెళ్ళింది. అంటే కేసీఆర్ కోసం 168 రోజులు తిహార్ జైల్లో గడిపినటువంటి కవిత మొట్టమొదటిసారిగా ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అంటే ఇప్పుడు అడావిడి అయితే ఏం లేదు, కార్యకర్తలకు ఎటువంటి సమాచారం లేని ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎప్పుడైనా రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా కార్యాచరణ దాల్చాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ యొక్క కేసీఆర్ ని కలవడానికి సొంత కూతురు 168 రోజుల తర్వాత కేసీఆర్ కలవడానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే 1 గంట సమయంలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎవరికి కూడా సమాచారం లేదు, కవిత వస్తున్నట్టు కూడా సమాచారం లేదు. ఒక వ్యక్తిగతంగా కేసీఆర్ ని కలవడానికి కవిత రావడం జరిగింది. మహేష్, కేసీఆర్ తరచుగా వ్యవసాయ క్షేత్ర పర్యటనకు వెళ్తూ ఉంటారా, వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షిస్తూ ఉంటారా, లేదా ఈ రోజు మాత్రమే ఆయన కవిత వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళారు? అంటే ఇక్కడ ఒక చర్చ కూడా ప్రారంభమైంది. కవితను కలవడం కేసీఆర్కి ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ కవిత వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షణ పేరిట బయటికి వెళ్ళారు అనే ఒక చర్చకి ఎటువంటి సమాధానం దొరుకుతుంది? అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రతిరోజు కూడా తన ఇష్టము వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడు బయటకు వెళ్తాడు, ఎప్పుడు అంటే ఎక్కడ ఏం నిర్ణయాలు తీసుకుంటే ఎవరికి కూడా తెలియదు. ప్రస్తుతం అయితే ఇప్పుడే తన సొంతగా ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ కేసీఆర్ గేట్ నెంబర్ 3 నుండి ఇప్పుడే ఒక బెంచ్ కాల్లో సొంతంగా ఒక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే గతంలో ఆరోగ్యరీత్యా చూసుకున్నట్టయితే ఆయనకు అంటే రెస్ట్ తీసుకున్న పరిస్థితిలో కానీ ఆయన యాక్టివ్ గా తన కూతురు వస్తున్న సంతోషంలో కావచ్చు ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఇప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడు కలియా తిరగడానికి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కవిత వస్తున్న సంతోషం కేసీఆర్ మదిలో మేలుతుందని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క కేసీఆర్ అంటే కవితకు సంబంధించి సమాచారం 1 o'clock వరకు 1 వరకు కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటే కేసీఆర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ మెయిన్ గేట్ నుంచి తన నివాసానికి వెళ్లే పరిస్థితి ఉంది. మనోజ్ రైట్, అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకునే నేపథ్యంలో అక్కడ చాలా వరకు అక్కడ అంటే మార్గ మధ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు తనని స్వాగతించేందుకు, తనని కలిసేందుకు అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతోంది. ఆ పరిస్థితి కనబడుతోందా? అంటే సమయం అయితే 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టు సమాచారం ఉంది. ఇక్కడికి చేరుకునే వరకు 1 ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మార్గ మధ్యలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేది ఉంది. ఎందుకంటే మచ్చలేని ఒక నాయకురాలుగా మా యొక్క కవిత బయటకు రావడం మేమందరం కూడా ఇంతకుముందు అరెస్ట్ చేయడానికి జీర్ణించుకోలేకపోయాం. కానీ పరిస్థితుల్లో అరెస్ట్ అయిన తర్వాత విడుదలగా అయిన తర్వాత ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు రావడం మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలిగే అవకాశం ఉంది. మనోజ్ రైట్ మహేష్, సో మొత్తం మీద మరి కాసేపట్లోనే కవిత హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతున్నారు. హైదరాబాద్ నుంచి సుమారుగా 1 గంట ప్రాంతానికి గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ అక్కడ ఉన్నారు. ఆయన తండ్రిని కలిసేందుకు వెళ్ళబోతున్నారు కవిత. అయితే ఈరోజు ఉదయం తనకు తానుగానే స్వయంగా సెల్ఫ్ డ్రైవ్ ద్వారా ఒక బెంజ్ కార్లో, వెనకాలే ఫార్చునర్ కార్లో తన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఫాలో చేస్తున్నారు. ముందు బెంజ్ కార్లో కేసీఆర్ తానే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షణకు వెళ్ళారు, పర్యవేక్షించేందుకు వెళ్ళారు. ఆయన తరచుగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ, ఆయన తరచుగా వెళ్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు వ్యవసాయాన్ని. తను స్వయంగా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రైతుగా చెప్పుకుంటుంటాడు కాబట్టి ఆ పంటను పరిశీలించేందుకు వెళ్ళాడు ఆయన. కానీ ఈ నేపథ్యంలో ఒక చర్చ కూడా ప్రారంభమైంది. కవితని కేసీఆర్ కలవడం ఇష్టం లేకనే ఆయన ఈ సమయాన్ని చూసి బయటికి వెళ్ళాడని ఒక చర్చ ప్రారంభమైంది. కానీ అదంతా కొట్టిపారేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. తరచుగా వెళ్తూ ఉంటారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా వెళ్ళారంటూ చెప్తున్నారు. సో కేసీఆర్ని కవిత కలవబోతున్నారు. మరికొంత సమయంలోనే హైదరాబాద్ తన నివాసం నుంచి కవిత ప్రారంభం కాబోతున్నారు. 1 గంట సమయానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే మధ్యలో దారి పొడున్నా కూడా బీఆర్ఎస్ శ్రేణులు తనకి స్వాగత సత్కారాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా మంది దారి పొడున్నా కూడా తనని స్వాగతించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు హడావిడి చేస్తున్నట్టు కనబడుతోంది. 1 గంట సమయానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. సో ఇద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది, ఎటువంటి అనే అంశాలు తెర మీదకి రాబోతున్నాయని మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. 168 రోజుల తర్వాత కేసీఆర్ తన కూతుర్ని కలబోతున్నారు. తన జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, జైలు నుంచి బెయిల్ విషయంలో కావచ్చు, పలుమార్లు కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఏ రోజు కూడా కేసీఆర్ కవితను కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా 168 రోజుల తర్వాత కవితని కేసీఆర్ కలవబోతున్నారు. సో ఈ విషయంపై కొంత ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్న తర్వాత కవిత మీడియాతో కూడా మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. అల్టిమేట్ గా ఏ తప్పైనటువంటి నేను కడిగిన ముత్యంలో ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ.
అయినటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ.